నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. లేడీ అఘోరి గారి సంగతి ఏంటి? రోజుకో పెళ్లి బయటకు వస్తుంది ఆమెకి. ఆమెమో నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అన్నారు. సో అమ్మాయిగానే తన అవతారం మార్చుకున్నారు. మరో పక్క నేను అమ్మాయిని విషయం పక్కన పెడితే నేను అఘోరిని అన్నారు. ఉన్న బట్టలు కూడా తీసి పక్కన పడేశారు. ఓకే, ఇప్పుడు ఎంత ఎంత పెద్దవాళ్ళు ఆమెతో ఇంటర్వ్యూ చేసినా సరే ఆమె అయితే బట్టలు వేసుకోదు. మరో పక్కేమో పెళ్లి అంటుంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నారు. ఏ కోవలోకి వెయ్యాలి ఆమెని? అసలు ఆమె చేసింది కరెక్టా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అఘోరి గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఎందుకు ఈమె గురించి మాట్లాడుకుంటున్నాం అంటే నిన్నటితో ఒక ఇది అయిపోయింది. ఏంటది? శ్రీవర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది, నేను ఈమెతోనే ఉంటాను. ఎందుకు వెళ్ళిందంటే ఏమో అది ఆవిడ ఇష్టం, ఆవిడ వెళ్ళింది. అది మంచా చెడా అని ఎవరేం చెప్పలేరు. వై బికాస్ ఒక మొగుడిని వదిలేసి ఒక ఆవిడ ఇంకొకరితో వెళ్ళడం తప్పు. పెళ్ళిగాని అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా పెద్దగా ఏమనిపించలే, నాకైతే ఏమనిపించలే. అంటే ఆమె జెండర్ని తగ్గట్టుగా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలో అబ్బాయిని చేసుకోవచ్చు, అమ్మాయిని చేసుకోవచ్చు, గేని చేసుకోవచ్చు, ఇంకెవరినైనా చేసుకోవచ్చు. బైసెక్షువల్ అబ్బాయిని చేసుకోవచ్చు. అండ్ కేవలం సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్లనే నాకు పెళ్ళి అనేది కాకుండా కొంతమంది దేవుళ్ళని చేసుకుంటారు, దేవుళ్ళకి నేను భార్య నేను ప్రకటించుకుంటారు, కొంతమంది చెట్టుని చేసుకుంటారు, కొంతమంది జంతువులను కూడా చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. ఒకరిని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తే ఇది అన్యాయం. ఫస్ట్ వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళే దాంట్లో నాకేం అన్యాయం అయితే కనపడదు. నేనేం చెప్తానంటే కరెక్ట్ అయితే కాదు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఏవైతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారో పెళ్లి కానలేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు. సొసైటీ ఏం చేస్తుందంటే అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ నే యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా యాక్సెప్ట్ చేయట్లేదు. థర్డ్ జెండర్ మ్యారేజెస్ ని కూడా కొంచెం అలా ఉన్నాయి. ఇప్పుడు యాక్సెప్టెన్సీ గురించి కూడా కాదు, లవ్ గురించి కూడా కాదు. చాలా మంది నిజంగానే రియల్ లవ్ ఉంటది, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా ప్రేమ ఇది అని నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం దీంట్లో ప్లస్లు మైనస్లు పాజిటివ్ నెగిటివ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక అర్థం ఉండాలి కదా ఏదన్నా ఒక పని. అంటే ఎలాంటి అర్థం అని ఒకటి బేసికల్లీ తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఒక రూపాన్ని, ఆమెకు ఆ రూపమే కదా ఇబ్బంది. అది ఆవిడకి లేని ఇబ్బంది మనకెందుకు అని నేను అదే చెప్తాను. మనకి ఇబ్బంది అని నేను అనను. ఆవిడకి లేని ఇబ్బంది కదా. ఆవిడ ఏదో ఆనందాన్ని వెతుక్కుంటే వెళ్ళింది. దయ్యాన్ని పెళ్లి చేసుకుందమ్మా, కొరివి దయ్యాన్ని పెళ్లి చేసుకుంది. పేరెంట్స్ ఒకలాంటి ఉంటది, కామనే. నువ్వు అబ్బాయి పెళ్లి చేసుకున్న పేరెంట్స్ కి అదే ఫీలింగ్ ఉంటది, అమ్మాయి పెళ్లి చేసుకున్న పేరెంట్స్ కి అదే ఫీలింగ్ ఉంటది. అమ్మాయి ఒక కొరివి దయ్యాన్ని పెళ్లి చేసుకున్న అలాగే ఉంటది, ల్యాబ్ లో స్కెలిటన్ బెడ్ లో తాళి కట్టిన అలాగే. అంటే ఒకటి చెప్తా, ఇంతకు ముందు మీరు అన్నారు జంతువులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకుంటారు అని. అంటే కామెడీగా అదేదో సినిమాలో గాడి తెచ్చి పెళ్లి చేసుకునేవాడిని. జంతువుకు నిజంగానే మాటలు వచ్చాయి అనుకోండి, అరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తుంది. చెట్టుకు మాటలు వచ్చాయి అనుకోండి, అరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తారు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఎలా పడితే అలా పెళ్లి చేసుకుని, మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు చూడండి, ఎక్కువ కాలం నిలబడని ప్రేమలు వాళ్ళే ఆరాటంతో అప్పటికప్పుడే పిచ్చి పిచ్చి పనులు చేసి పెళ్లిళ్ళు గిల్లిళ్ళు అంటారు. కానీ నిజమైన రియల్ లవ్, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకునే ప్రేమ ఎలా పడితే అలా పెళ్లి చేసుకోదు. మీరు అబ్జర్వ్ చేయండి, అలా చేసుకునే పెళ్లిళ్ళే నిలబడతాయి. అవన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్ అట్రాక్షన్ విత్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల నిలబడి యాక్సెప్ట్ చేసే పెళ్లిళ్ళు. ఇదేంటంటే ఈ చెట్టు నాకు మాత్రమే సొంతం, దీని ఆలన పాలన నాదే, ఈ కాయ పువ్వు ఎవడు తెంపడానికి వీల్లేదు, ఇంకెవడని చూసినా భయపడాలి, అమ్మో ఇది వాడిది అంటే నేను ఏం చేయాలి అని ఆలోచించుకొని వాళ్ళు అలాంటి టాస్క్ తీసుకుంటున్నారు. అలానే దాన్ని ఇంకేదో చేయట్లే. ఇప్పుడు ఆ జంతువునైనా సరే వాళ్ళు సంరక్షించుకుంటున్నారు, ముద్దుగా పెంచుకుంటున్నారే కానీ తల్లిదండ్రులుగా ప్రకటించుకుంటారు కానీ భార్య భర్తలుగా ప్రకటించుకుంటారు. ఎగ్జాక్ట్లీ, తల్లిదండ్రులుగా ప్రకటించుకుంటారు. ఇది ఈ చెట్టు నా కూతురు, నా కొడుకు, ఈ కుక్క నా కూతురు, నా పిల్లలు. కొంతమంది ఇలా ప్రకటించుకుంటున్నారు. అంటే మనిషి అన్నోడు ఆ వరుసే ఎందుకు పెట్టాలి, ఈ వరుస ఎందుకు పెట్టకూడదని కొత్తగా నేర్పించారు అఘోరి శ్రీవర్షిని వాళ్ళు. సో ఆ వరుసలో నాకైతే పెద్ద అంటే వీళ్ళు ఒకరికి అన్యాయం చేసి వెళ్తే తప్పు. శ్రీవర్షిని విషయమే చెప్తాను, ఇంకా అఘోరి దగ్గర రాలా నేను, నాకేమని తప్పు అనిపించలే. ఇప్పుడు అఘోరి విషయం, నువ్వు ఒకరిని పెళ్లి చేసుకొని మోసం చేసి మళ్ళీ శ్రీవర్షిని దగ్గరికి వస్తే తప్పు. నువ్వు ఏ జెండర్ అయినా సరే నాకు అనవసరం.
అసలు అఘోరి పెళ్లి చేసుకోవడం ఏంటి? అది వాళ్ళ ఇష్టం, ఏదో చేసుకుంటే చావని. అలాంటప్పుడు నువ్వు అఘోరి అని చెప్పుకో. అవ్వకూడదు, అది వాళ్ళ అకాడా చూసుకుంటది. అన్ని వాళ్ళ ఇష్టం అంటే ఎట్లా? అంటే ద రీజన్ నిజంగా అఘోరి పెళ్లి చేసుకోవద్దనే రూల్ ఉందో నాకు తెలియదు. నేను ఎప్పుడు అఘోరి వాళ్ళతో తిరగల. అంటే ఏంటి? శివతత్వం. అవును, సన్యాసే. సన్యాసి పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. వాళ్ళకి బంధాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు. మన లాంటి ఫుడ్ వాళ్ళు తినరు, ఉప్పు కారాలు లేనివి ఏమీ ఉండదు. ఇంకో రకంగా అసలు ఆశలే ఉండవు. సన్యాసిలు వేరు, ఈ అఘోరీలు మరీ దారుణం. కోరికలు కూడా ఉండవు, ఏది ఉండదు. అక్కడున్న ఏ శవము, మనిషి శవాన్ని ఎవరైనా తింటారు, అఘోరీలు తప్పి వీళ్ళు తింటారు, వీళ్ళు తింటారు. అట్లా జీవనం గడిపేసే వాళ్ళు పెళ్లి, ప్రేమలు, ముద్దులు. ప్రేమలు కాదు, పెళ్లి వరకే కట్ చేయడానికి. ప్రేమలు, ముద్దులు అవి అక్కడ దాకా వద్దా ఉండవు. ఇకపోతే ఈ అఘోరి ఏం చేసింది ఇప్పుడు ఈమె వెర్షన్ లో? నేను ఒక వెర్షన్ చూసి చెప్తున్నా, అది కరెక్టో కాదో నేను చెప్పను, వెర్షన్ ఈ మధ్యలో చెప్తా. ఇప్పుడు నిత్యానంద్ ఉన్నారు, ఆయన కూడా ఒక సన్యాసి లాగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా అంతకుముందు పెళ్ళయింది, అది ఇదంతా ఏమీ లేవు. ఎవరితోనో హీరోయిన్ తో ఉన్నారు, ఏవో ఉన్నాయి. ఎందుకు తప్పు పట్టాం? అతను ఒక సన్యాసి కాబట్టి, తనను తాను అలా ప్రకటించుకున్నారు కాబట్టి. అలా ఆయన ప్రకటించుకోలేదు అనుకోండి, ఇబ్బంది లేదు. అఘోరి కూడా అంతే. ఇది ఇంకా ఫీలింగ్స్ ఉండకూడదు. సో నా ఈ అమ్మాయి యాక్చువల్ గా ఏంటంటే, నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని కాదు, అమ్మవారి రూపంలో ఉన్న రూపాన్ని అని ప్రకటించుకుంది. ఊర్లలో దేవుళ్ళనిచ్చి పెళ్లి చేస్తారు కదా, గ్రామాల్లో కొన్ని ట్రైబల్స్ లో. అంటే దేవుడినిచ్చి పెళ్లి చేస్తే ఆమె అందరికి భారీ లాగా, అంటే కొన్ని తెగర్లు, అది కరెక్ట్ రాంగ్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నాని సినిమా, మన సాయి పల్లవి దేవదాసి అంటే అలా చేసేస్తారు అనుకో. దేవుడిని పెళ్లి చేస్తే ఆమె ఊరందరి ప్రాపర్టీ. అలా దేవుడుకి ఇచ్చి పెళ్లి చేస్తారు, దేవతకి ఇచ్చి చేయరు. ఈలో కొత్త దాన్ని తీసుకొచ్చారు, నిన్ను దేవతని నన్ను పెళ్లి చేసుకుంది, దేవతని పెళ్లి చేసుకుంది అని. నీకు అర్థమైందా మ్యాటర్? నేను ఏం మాట్లాడతావు? ఇక్కడ ఆర్టికలే కొత్తది, ఆల్రెడీ జరిగి. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? నేను ఎంకరేజ్, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైనా సరే, నోబడీ ఈజ్ ఎంకరేజింగ్ దెమ్, ఎవ్రీబడి ఆర్ అపోజింగ్. ఎవరు ఎంకరేజ్ చేయట్లా, ఎవరు, అందరూ కూడా అపోజ్ చేస్తున్నారు. సమాజానికి ఇది ఒక కొత్త టాస్క్. ఇది దేవుణ్ణి పెళ్లి చేసుకొని అమ్మాయిల్ని ఊరికి ఇచ్చేసేవారు గుడ్లకి, అదొకప్పుడు. ఇక్కడ దేవతని నేను పెళ్లి చేసుకున్నాను, ఇదో కొత్తది. ఇది ఇప్పుడు వీళ్ళ మీద ఒక సినిమా తీస్తే అప్పుడు జనాలకు అర్థమైతే, ఓహో ఇదో కొత్తది అని. గతంలో ఇలాంటివి ఏమైనా జరిగి దాని మీద ఎవరైనా ఏదైనా తీర్పు ఇచ్చినవి ఏమైనా ఉంటే అప్పుడు దీన్ని అటాచ్ చేసి మాట్లాడుకుంటాం. కానీ నీకు సమస్య కొత్తది, ఇప్పటి వరకు జరగనిది. ఇలాంటి తీర్పులే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైనా కేసులు వేసి, ఇప్పుడు వాళ్ళు ఎవరు వేస్తున్నారు, ఒక కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా చెబితే అప్పుడు మనకు అది కొత్త తీర్పు. ఇప్పటివరకు ఇది కొత్తది. అందుకని నేను న్యూట్రల్ గా ఉన్నాను. నాకు ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఏం జరుగుద్దో చూద్దామని. బికాస్ గతంలో మనం ఎప్పుడు ఇట్లాంటి గురించి మాట్లాడలా, బికాస్ ఎప్పుడు జరగల. మనం యాక్సిడెంట్లు విన్నాం, పొడుచుకు చావడాలు చూసాము, విషాలు పెట్టి చంపడాలు చూసాము, ఎన్నెన్నెన్నెన్నో చూసాము. గుళ్ళు చూసాం, గోపురాలు చూసాం, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు. అయ్యో ఒకటి కాదు రెండు. అఘోరి ఏంటి? ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక అమ్మాయి మాస్క్ వేసుకుని వచ్చి నా మొదటి ఇప్పుడు అక్కడికి వస్తున్నా, శ్రీనివాస్ అంటే. సో ఇప్పుడు వీళ్ళ మీద ఎవరన్నా కేసు పెట్టాలి. ఇప్పుడు ఇంకో కొత్త ఫేస్ దిగింది. ఈ కొత్త ఫేస్ గురించి ప్రజెంట్ కొంచెం అనలైజ్ చేద్దాం. సరే, నువ్వు రియల్ అఘోరి నిన్ను పెళ్లి చేసుకుంది, ఆమె తప్పు చేసింది, నిన్ను మోసం చేసింది, శ్రీవర్షిని మోసం చేశాడు కోణంలో చూద్దాం. చాలా మంది అడుగుతారు డర్టీ క్వశ్చన్, ఇన్నాళ్ళు రాంగ్, ఇప్పుడు ఎందుకు వచ్చావు? అది ఎప్పుడు ఆ క్వశ్చన్స్ నేనే వినలే, నేను ఎప్పుడు వేయాలండి క్వశ్చన్ అంటే ఎప్పుడు రియలైజేషన్ ఎప్పుడైనా రావచ్చు. రియలైజేషన్ కాదబ్బా, కొన్ని సందర్భాల్లో మనకి ఎలా బయటికి చెప్పుకోవాలో తెలియదు, ఆలోచించాలో ఏమనాలో అర్థం కాదు. ఎందుకంటే మనం చేసింది మనకి తప్పు అని తెలిసినప్పుడు దాన్ని బయట పెట్టాలో తెలియదు, వద్దో తెలియదు. ఒకలాంటి సంఘర్షణలో సైలెంట్ అయిపోతాం. ఇలాంటి ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు మనలో ఒకలాంటి ధైర్యం వస్తుంది. సో అండ్ ఇంకెవరైనా దగ్గరకు వచ్చేసరికి కూడా ఆ ధైర్యం గడప దాటుద్ది, చెప్పలేము. సో ఆ క్వశ్చన్ నేనేను, కానీ అయినప్పటికీ కూడా నువ్వు రియలా ఫేక్ అని నేను ఇప్పుడే డిసైడ్ చేయను. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. నువ్వు ఇంతవరకు రానకపోయినంత మాత్రాన నేనేమన్ను, కానీ నువ్వు చెప్పేది నిజమా కాదా అనేది మాత్రం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక హస్బెండ్ని వదిలేసి అఘోరి దగ్గరకు వచ్చింది. నాకు అదేంటిది మెడిటేషన్ కావాలి, లేదా ఆ ప్రశాంతత కావాలి, ఇంకేదో కావాలి,
నువ్వేదో తిరుగుతున్నావు కదా నాకు ప్రసాదించు అని తిరిగి వచ్చింది. నీకేంటమ్మా నేను ప్రసాదించాను, నువ్వే పెద్ద లాయర్వి, రోజుకి ఎన్ని కేసులు చూస్తూ ఉంటావు, నీకు నేను చెప్పేది ఏముందంటే ఏమో అయిపోయింది, అందరికి నేను మనిషినే కదా, నా పర్సనల్ లైఫ్ ఇట్టిట్ట గందరగోళంగా ఉంది, నువ్వు దాన్ని చెక్కు అనింది. ఈవిడ చెక్కే ప్రయత్నాల్లో వీళ్ళు కూడా దగ్గర అయ్యారు ఫ్రెండ్లీగానే. అంటే అవి నాకు తెలియదు ఫ్రెండ్లీ, ఇప్పుడు శ్రీవర్షితో ఎలా దగ్గరైందో అలా దగ్గరైంది. ఆ దగ్గర వీళ్ళ మధ్య మానిటరీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. ఆమెకి చిల్లర ఇవ్వడం, ఆమె కూడా తిరిగి ఇవ్వడం కూడా జరిగిందంట. తిరిగి ఇచ్చావనే చెప్పింది అఘోరి. నువ్వు దొబ్బేసావు నా సొమ్మంతా అయితే చెప్పలా, తిరిగి ఇచ్చావనే చెప్పింది. ఇలాంటి జరిగి ఏదో క్లోజ్నెస్ ఉండింది. అఘోరితో క్లోజ్నెస్ లో ఉన్న 2 ఫ్యామిలీస్ ఇప్పుడు మనం చూసాం. ఒకటేమో శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వీళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండడం, తర్వాత ఈ అడ్వకేట్ మేబీ హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో ఉందో లేకపోతే అకామిడేషన్ ఇచ్చిందో, లేకపోతే ఈవిడ వెళ్ళి అఘోరి నన్ను తీర్చిదిద్దు నా జీవితాన్ని అనిందో, సో అఘోరి నన్ను నా జీవితాన్ని తీర్చిదిద్దు అని ఈవిడ వెళ్ళిందో మనకు తెలియదు. ఒక రిలేషన్ అయితే ఉండింది, ఒక పరిచయం అయితే ఉండింది. పరిచయం మళ్ళీ రిలేషన్ అనకూడదు దాన్ని, ఒక పరిచయం. ఈ పరిచయంలో వీళ్ళ మధ్యలో కష్ట సుఖాలు పంచుకున్నారు. నెక్స్ట్ అదేంటిది చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు, అయింది. ఇప్పుడు క్లోజ్ అంటే ఏంటో ఇది వెళ్ళామంటే మొత్తం రోజంతా ఇదే టాపిక్ అవుతుంది అయింది. ఇప్పుడు ఇక్కడికి క్లోజ్ అంటే ఏంటో ఆ క్లోజే చెప్తా. ఆడియో లీకులు వచ్చాయిగా బయటికి, రాదే నా పిల్లమా అలా 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 నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని ఒక వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. అఘోరి గొంతుతో ఉంది అది. అఘోరి మీకు తెలుసా పర్సనల్ గా? నాకు తెలియదు. ఎందుకు నాకెందుకు తెలిస్తే అది ఏంటి వాయిస్ లీక్ అని అడగండి ఎప్పుడైనా అని. నాకు తెలిస్తే నేను అడుగుతాను ఏంటమ్మా ఆ లీక్ లో అని. మన మీడియా వాళ్ళందరికీ ఎలా తెలుసు, నాకు అలాగే తెలుసు. కాకపోతే కొంచెం 2 అడుగులు ధైర్యం చేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా న్యూట్రల్ గానే ఉన్నా. ద ఓన్లీ రీజన్ అట్లా వీడు ఒకడే న్యూట్రల్ ఉన్నాడు అని. అంటే నువ్వు చేసింది తప్పని నేను, అదంటే రైట్ అని నేను చెప్పను, అలా నేను తప్పని కూడా నేను చెప్పను. అది నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా చేసుకురావు అంటా నేను. ఎవరైనా సరే, ఎవరినైనా సరే, అఘోరి అయినా సరే, ఇంకెవరైనా సరే. సో ఇది సంగతి. అందుకని చెప్పేసి వచ్చి ఆ పిల్లని కూడా తీసుకొచ్చి చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు చెప్పాల్సుకున్నదంతా చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడన్నా పిలిచినా కూడా వస్తుంది, లోపల నుంచి ఉన్నాయని కక్కుద్ది, వస్తాడు. నాకు అట్లా అఘోరి లేడీ అఘోరి అంటున్నా, నాకు అట్లా అలవాటు అయ్యింది. అంటే నేను ఇక రూపం మార్చుకున్న తర్వాత నేనేం అనలేను. ఇప్పుడు వీళ్ళందరూ ఏవేవో అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈ అమ్మాయిని తీసుకొచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ నేను అపోజ్ చేస్తా. రీజన్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? 90% అంటే ఇలాంటివి ఏం జరగకూడదు, సనాతన ధర్మాన్ని మేము కాపాడాలి, అసలు సనాతన ధర్మం అంటేనే మేమంటేనే ధర్మం అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ వెనకాల వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈ అఘోరి మాకంటే ఎక్కువ ఫేమస్ అయితే వచ్చింది, దీన్ని ఎలాగైనా తొక్కేయాలి. అండ్ నెక్స్ట్ ఈమెన్ బ్యాడ్ చేసేసి, ఎందుకప్పుడు వాళ్ళు కూడా 4-5 పెళ్లిళ్ళని పెట్టుకుంటే సరిపోయింది. వాళ్ళ ఫేసెస్ లో అవే ఉన్నాయి. నాకు ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయో లేక ఇంకొక సేమ్ ఇంకో గెటప్ లో ఉన్నాయనో, పెద్దగా వాళ్ళ ఫేసెస్ లో అయితే ఇన్నోసెన్స్ కనిపించట్లా, సీరియస్నెస్ లేదు. అంటే మాకి ఏదో ఒకటి వచ్చి ఒక అఘోరి అనే ఆవిడ వచ్చింది, ముందర నుంచి మేము అపోజ్ చేసాము. మేము అపోజ్ చేసిన అఘోరి గ్రేట్ అవ్వకూడదు, మా మాట నెగ్గాలని కొంతమంది ఉంటది కదా, వీళ్ళల్లో అదే కాంపిటీషన్ ఉంటుంది. అన్ని బాబాలలోనూ ఉంటుంది ఆ కాంపిటీషన్. వాడికంటే నేను గొప్ప, నాకంటే వీడు గొప్ప అని చూపించుకునేడానికి. అట్లా వీళ్ళ తాపత్రయం. అండ్ పైగా ఇప్పుడు వీళ్ళు ఏంటి, మహా అయితే అఘోరిని అపోజ్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో వీళ్ళు వాగిన వాగుళ్ళకి ఎప్పుడు ఫేమస్ అవ్వాలి, ఎప్పుడో 1, 2 కొంచెం జనాల్లోకి బాగా చొచ్చుకొని పోయి ఉంటాయి అంతే. ఇప్పుడు అఘోరి మీద నెగిటివ్ వీడియోలు చేసి, నెగిటివ్ గానో పాజిటివ్ గానో వీళ్ళు కూడా ప్రచురణకి వచ్చారు కదా. సో ఈవెన్ ఈ మొహాలు నలుగురు తెలియాలన్నా అఘోరియే కదా పరోక్షంగా కారణం, ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా వాళ్ళనైతే నేను అన్ను. ఇప్పుడు మాస్క్ వేసుకొని వచ్చిన అమ్మాయి సంగతి సగం భయపడుతుంది, సగం ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రిపేర్ చేశారు అంటే, యాక్చువల్గా ఏం జరిగింది, ఒక పరిచయం అయితే ఉండింది, ఆ పరిచయానికి తగ్గట్టు ఏదో వాయిస్ కాల్ కూడా ఉండింది. ఈ 2 మిక్స్ అండ్ మ్యాచ్ చేసి గతంలో అఘోరి నన్ను పెళ్లి చేసేసుకుంది, నాకు ఓ తాళి కూడా కట్టేసింది అని అంటున్నారు. అఘోరి మీద ఎన్నన్నా నువ్వు ఏమైనా ఎలిగేషన్స్ పాస్ చేసుకోవచ్చు,
మహా అయితే నేను తిట్టుద్దేమో కానీ వాటికి ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం లే. అవును. వీళ్ళు అలా మాట్లాడితే ఇమీడియట్ గా 10 ఛానల్స్ వచ్చి వెంటనే గబుక్కున కవర్ చేస్తాయి. కాబట్టి ఏది హేమ డ్రగ్స్ లాగా ముందు వైరల్ అవ్వాల్సింది అవ్వుద్ది, తర్వాత నిజాలు అనేది చెప్పగా అసలు అయినా కాకుండా పర్లా, ఎవరికి పెద్దగా ఏం ఉండదు. సో ఇప్పుడు అఘోరి మొదటి భార్యను నేనే అని వచ్చి ఒక ఆవిడ వైరల్ అవుతుంది, పేరు రాధే. దానికి సంబంధించి ఒక వాయిస్ రికార్డ్. ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుదాం. వీళ్ళందరూ మన మైకులు వెళ్ళాయి కదా, ఏమి ఇచ్చింది అంటే ఏమీ ఇవ్వలేదు అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకేం లేవంట, ఇది ఒకటే ఉంది, దానికి తగ్గట్టు ఆ మాస్క్ వేసుకున్న ఒక క్యారెక్టర్ ఉంది అంతే, ఇంతకు మించి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. పైగా నువ్వు అడ్వకేట్వి, ఏం నష్టం లేదు, ఈ కేసు ఇట్లా చేస్తే అట్లా వేయచ్చు, అలా చేస్తే ఇలా వేయచ్చు, ఏదో రకంగా చేద్దాం. అండ్ వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్, ఇప్పుడు ఆ పిల్ల నాకు అన్యాయం జరిగింది అనట్లా, నా మెయిన్ ఇంటెన్షన్ శ్రీవర్షినికి కాపాడాలంటుంది. అంటే తనకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి నీకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టిన తర్వాత అలాంటిది ఇంకో అమ్మాయికి జరగవద్దు. నీకేం జరిగింది అన్యాయం అంటే, నేను సిగరెట్లతో కాల్చిందా, ప్లేట్లతో కోసిందా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందేమో, అది ఎట్లా, దానికి రుజువు ఏంటంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అర్థమైంది. శ్రీవర్షిని పెళ్లి చేసుకుని మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరూ చూసారు. మరీ రహస్యంగా ఏ అడవిల్లోకి వెళ్ళి శ్మశానం చాటుని ఎవడని చూస్తాడేమో అని ఎప్పుడు తాళి కట్టుకున్నారో నాకు తెలియదు. మరి ఆ పిల్ల అలాగే చెప్తాంటే బయటకు కూడా రాలేదు కదా. సో అంత రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా, పైగా ఆవిడకి తెలుసు ఆవిడ చేసేదే అఘోరిని పెళ్లి. దానికి ఏంటి, పోనీ అఘోరి దగ్గర ఆమె అమ్మవారి మెడలో తాళి కడితే మహిళలకి ఏమైనా వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది అన్న ఇదేమైనా ఉందా? అది ఆవిడ చెప్పినా ఇంకేమైనా ఓహో వీళ్ళు ఈ నమ్మకాన్ని పాటిస్తున్నారా అని అర్థమవుతుంది. ఇప్పుడు అఘోరి సో ప్రపంచానికి ఇంకో క్లారిటీ లేదు, ఇది ఒక కొత్త అంశం. చివరికి దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా అమ్మాయిలను దేవదాసులను పంపే వాళ్ళని కూడా చూసాం, కానీ దేవతని పెళ్లి చేసుకున్న వీళ్ళని ఎప్పుడు చూడలా. అప్పుడేమో తల్లి కూతురు అనుబంధం అంటారు, ఇప్పుడు పెళ్లి అంటారు. నేను అంటాను, నువ్వు ఆమెతో ఉండడానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ ఇంటిమసీ లేనప్పుడు దాన్ని భార్య భర్తల బంధంగా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. గురు శిష్యుల బంధం అనొచ్చు, తల్లి కూతుళ్ళ బంధం అనొచ్చు, ఇన్ని బంధాలు సభ్య సమాజంలో. గురు శిష్యుల బంధము ఉంది, తల్లి కూతుళ్ళ బంధము ఉంది, మొగుడు పిల్లల బంధము ఉంది, అన్ని. శ్రీవర్షిని నాకు సమస్తం, నాకు దేశంలో ఉన్న ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న అన్ని రిలేషన్స్ నేను శ్రీవర్షినిలోనే చూసుకుంటున్నాను. ఇది ప్రెజెంట్, కానీ మాకు శారీరక సంబంధం లేదు. ఇప్పుడు రకరకాల బంధాలు బయటకు వస్తున్న నేపథ్యంలో రేపు ఎలానో వాళ్ళు చెప్తున్నారు కదా, మా దగ్గర ఫిజికల్ రిలేషన్ లేదంటున్నారు, కాబట్టి రేపు అన్న రోజు రక్షాబంధన్ వస్తుంది, అప్పుడు రాఖీ కట్టి అన్నా చెల్లెల అనుబంధం అంటూ ఓ పాట పాడుకుంటారేమో వీళ్ళిద్దరు. తప్పేంటి అంటారు మీరు? అంటే ఒక క్యారెక్టర్ కి ఇంకో క్యారెక్టర్ తో ఉండాలని ఉంది జీవితకాలం, ఏంతో ప్రెసెంట్ అయితే ఉండాలని ఉంది, మరి జీవితకాలం నాకు తెలియదు. ఉండడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అంటే ఏది అడిగితే చెప్పేస్తున్నారు, ఏంటి మీ మధ్యలో బంధం అంతే. ఇప్పుడు తాళి, మొగుడో పెళ్ళమో వాట్ ఎవర్, రేపు రక్షాబంధన్ రాఖీ కట్టేసి అన్న చెల్లి కూడా చెప్పొచ్చు, నెక్స్ట్ డే ఇంకేమైనా ఉన్నాయి, ఇంకేమైనా బంధాలు ఇంకేం లేవా ప్రజెంట్ పండగలకి, ఇంకేమైనా ఉంటే అవి కూడా చేసేసుకోవచ్చు అంతే. ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కొన్ని రోజులు పోయాక దేవుళ్ళు దేవతలుగా వాళ్ళకి వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తారు. వర్షిని అయితే క్రైమ్ చేయాలా, మొగుడిని వదిలేసి ఎవరినో పిల్లలను చంపేసి ఇక్కడికి రాలా. అఘోరి ఏమో నేను మా మొగ కాదు ఆడ కాదని ప్రకటించుకొని అమ్మవారి రూపం అంటుంది. ఈ ప్రజెంట్ ఇక్కడ ఆగింది ఈ సిచ్యువేషన్. ఇంకెక్కడ తీసుకెళ్లి మనం నిలబడుతుందని భయం నాకు. ఇప్పుడు లాగేరు, మనల్ని నడిపిస్తున్నారు, ఎక్కడ పట్టుకెళ్తారో చూడాలి. విషయం ఏంటంటే ఈ స్టోరీని వాళ్ళు లైన్ ఇచ్చిన మన మీడియానే పోషిస్తా ఉంది, తప్పట్లేదు మరి ఈ కథని. నిజంగా చెప్తున్నాను, కీలక మలుపులు కొన్ని మనం మాట మాట్లాడకూడదు కాబట్టి కొన్ని ఉంటే అసలు నోరెత్తి మాట్లాడకూడదు, కానీ తప్పదు మాట్లాడాల్సిన. బికాస్ కొత్తదనం, మీడియా కూడా ఎప్పుడు కొత్తదనమే కోరుకుంటారు, ఏం జరుగుతుందో ఇదో కొత్తదనం అంతే. చూద్దాం. థ్యాంక్ యూ.